మొత్తం చల్లాచెదురు అయిపోయినాయి చూడండి. బాక్సులు, ఈ బ్యాగులు కూడా ఉన్నాయి. పోలీసులు వచ్చి వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా మిరపకాయ బజ్జీ. వీళ్ళు రెగ్యులర్గా తింటారు ఇక్కడ. మిరపకాయ బజ్జీ రెగ్యులర్గా ఎప్పుడు తింటారు కదా, రెగ్యులర్ ఉంటుంది. అదొకటి మరమరాలని ఉప్పు కారం వేసి వేపుతారు కదా, ఈ ప్లేట్ అదే ఉగ్గాని అంటారా? ఉగ్గాని అంటారు. నీకు ముందు ఎక్కడన్నా ఉంటే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ మన మిర్చి బజ్జీ రెడీ అయింది. ఎంతనా ప్లేట్? 60 రూపీస్. 60 రూపీస్ అంట, కొంచెం రేట్ ఎక్కువే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉలవపాడులో ఉన్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కాయలు రెడీ అయిపోయినాయి, మ్యాంగోస్ చూడండి. మనకి నూజివీడు చూసుకున్నా కానీ పోతుంది, లేదు ముదురు చెట్లు కాయ ఉంది కానీ పండు రాలేదు. ఇంకా ఉలవపాడు ముదురు చెట్లు పండు వచ్చినాయంట. అన్నతో మాట్లాడదాం. అన్న ఇప్పుడు మాకు నూజివీడు చూసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అనంతపురం దగ్గరలో ఉన్నాను. ఇక్కడ హోటల్ మంత్రాలయ ఉంది. టోల్గేట్ దగ్గర ఆగాను. ఇది టోల్గేట్, కాశీపల్లి టోల్ ప్లాజా. కాశీపల్లి టోల్ ప్లాజా. ఇక్కడ హోటల్ ఉంది, హోటల్ మంత్రాలయ అంట. ఇక్కడ టిఫిన్ చేద్దాం ఏముందో చూసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా మిరపకాయ బజ్జీ. వీళ్ళు రెగ్యులర్గా తింటారు ఇక్కడ. మిరపకాయ బజ్జీ రెగ్యులర్గా ఎప్పుడు తింటారు కదా, రెగ్యులర్ ఉంటుంది. అదొకటి మరమరాలని ఉప్పు కారం వేసి వేపుతారు కదా, ఈ ప్లేట్ అదే ఉగ్గాని అంటారా? ఉగ్గాని అంటారు. నీకు ముందు ఎక్కడన్నా ఉంటే నేను చూపిస్తాను. మనకి క్లాత్ వేస్తాం చూడండి. ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ వేసేటప్పుడు క్లాత్ వేస్తాం మనకి. వీళ్ళు చూడండి పేపర్ వేస్తారు ఇట్లా. మనకి చిత్తూరు దగ్గర నుంచి మారిపోద్ది, నెల్లూరు దగ్గర నుంచి మారిపోద్ది. అట్లా పేపర్ వేసి పెడతారు. మనకేమో క్లాత్ వేస్తాం కింద పైన. వచ్చింది మన టిఫిన్. నేను 2 మిరపకాయ బజ్జీ తీసుకున్నాను. ఇది ఛానల్లో అవుతుంది. మిరపకాయ బజ్జీ టేస్ట్ చేద్దాం. అట్లాగే దోశ కూడా తీసుకున్నాను. దోశ ఎట్లా వేసారో చూడండి. లోపల కొంచెం బంగాళదుంప కూర వేశారు, పౌడర్ చల్లారు. కారం ఉంటుంది కదా, కారం చల్లారు లైట్గా. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఒక్కొక్క చోట ఒక్కొక్క రుచి టేస్ట్ చేస్తాం. అనంతపురం, కడప ఈ ఏరియా అంతా కూడా కారం ఎక్కువ తింటారు వీళ్ళు. హోటల్లో రకరకాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఆంధ్రా నుంచి వచ్చాను, నాకు కారం అంటే నేను తిన్న ఎక్కువ. హోటల్లో తక్కువే ఉండొచ్చు ఒక్కొక్క హోటల్లో. మనకి వీళ్ళు ఇళ్ళ దగ్గర తినేది మాత్రం కారం ఎక్కువ తింటారు. లేదు పల్లెటూర్లలో ఒక్కొక్క హోటల్కి వెళ్తే ఎక్కువ కారం ఉంటుంది. మీరు ఇటు వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ అక్క ఉన్నారు. అక్క టీ ఒకటి ఇవ్వండి అక్క. అక్క ఈడ కారం జాస్తి తింటారు కదా, తింటారా? ఎక్కువ తింటారు. కారం లేకపోతే మీకు తినబుద్ధి కాదు. ఎట్లా తినాలా ఇట్లా సప్పగుంటా అంటే లేదన్నా కర్ణాటక బండి రోజు శనివారం వ్యాపారం వస్తుందన్న కూడా విన్నాడు. కారం లేకపోతే మొలతూరు రారెడ్డికి తినడానికి కారం ఉండాలి. కారం ఉంటేనే బాగుంటుంది. మీ హోటల్లో కూడా కారం ఉంటుందా? లేకుంటే తినరు. మలతూరు రారు. ఫ్రెండ్స్ చూశారు కదా, నాకు నా పెద్ద బండి అమ్మేసిన తర్వాత ఐచర్ 1114 అమ్మేసిన తర్వాత నేను దోస్తు తీసుకున్నా, అశోక్ లేలాండ్ దోస్తు తీసుకుంటే నాకు ఐడియా బోర్డులు ఉంటాయి కదా షాపుల ముందు, ఐడియా అని చెప్పేసి చిన్న చిన్న బోర్డులు, ఆ బోర్డులది కాంట్రాక్ట్ వచ్చింది. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గుత్తి, అనంతపూర్ ఎంత కూడా తిరిగాను. ఒక చోట లోకల్లో ఒక చిన్న హోటల్లో పార్సిల్ కట్టించుకున్నాను. కవర్లు అంతా చూస్తే ఎర్రగా ఉన్నాయి. తినబోతే అసలు కారం, అంత కారం మనం తినలేము. మనం ఏంటంటే
తక్కువ కారం తక్కువ ఉప్పు తినడానికి మనం అలవాటు పడి ఉన్నాం. అసలు ఇంత కారం అనేది తినలేక చాలా ఇబ్బంది పడ్డాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి బండి అవతల పక్క కనబడుతుంది కదా, ఆక్సిజన్ వేసుకెళ్తుంది ట్యాంకరు ఆక్సిజన్ వేసుకెళ్తుంది. యాక్సిడెంట్ అయింది చూడండి, రోడ్డు పక్కకి తీస్తారు, యాక్సిడెంట్ అయింది. క్యాబిన్ పప్పు అయిపోయింది చూడండి, క్యాబిన్ పప్పు అయిపోయింది. డ్రైవర్కి కూడా ఇబ్బంది అయి ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్కి ఇంకా తగలలేదు, సిలిండర్కి తగిలినట్టయితే పేలిపోద్ది అసలు. ఆక్సిజన్ చాలా డేంజరు. ఫ్రెండ్స్ చూశారు కదా, నేను హైవేలో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాను. ఇట్లాంటి యాక్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మనిషికి మనం ఆక్సిజన్ ఎట్లా పీల్చుకుంటున్నామో, ఆహారం ఎట్లా తీసుకుంటున్నామో, నీరు ఎట్లా తాగుతున్నామో, నిద్ర కూడా అంతే అండి. కనీసం 2-3 గంటలన్నా పడుకోవాలి, 4 గంటలన్నా నిద్రపోవాలి. మీరు 12 దాటింది అంటే ఏదన్నా హోటల్ పార్కింగు లేదా పెట్రోల్ పంపుల్లో పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్లో పెట్టుకొని ఒక 2-3 గంటలు మీరు పడుకొని హ్యాపీగా జర్నీ చేయండి. ఫ్రెండ్స్ నేను జ్యూస్ లోడ్ చేసుకొని వచ్చేసాను. మన ఆంధ్ర బార్డర్లో ఉన్నాను, కర్ణాటక ఇంకా క్రాస్ అవుతున్నాను, కర్ణాటక దాటిపోతున్నాను. ఇక్కడ హోటల్ ఉంది. హోటల్ అంటే ఇది బేకరీ అంతా మిక్స్ అయి ఉంది. మన టిఫిన్ లాంటివి లేవు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, భయ్య బజ్జీ వేసాడు ఇప్పుడే. మిరపకాయ ఉంటుంది కదా, క్యాప్సికము, ఇంకా మిర్చి ఉంటుంది కదా, బారు మిర్చి. ఇది మన మిర్చి లాగా లేదు, చాలా పెద్దగా ఉంచండి. వీటిని పీసెస్ కింద కట్ చేసి, ఇట్లా పీసెస్ కింద కట్ చేసి బజ్జీలు వేస్తున్నారు. ఒక ప్లేట్ చెప్పాను తిందాం, లేట్ అవుతుందంట. ఇంక ఇక్కడ బేకరీ ఉంది, బేకరీ చూడండి. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, ఇదంతా హాట్ ఐటము. లెక్కరింగ్ వస్తుంది లైట్గా. చిప్స్, బేకరీలు ఫేమస్ అండి. బెంగళూరు బేకరీలకి పెట్టింది పేరు. ఇవి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎక్కడ చూసిన ఐటమ్స్ మీరు ఎక్కడ చూసుంటారు. బెంగళూరు అయ్యంగారు బేకరీ అని చెప్పేసి ఉంటుంది కదా మనకి, బెంగళూరు ఫేమస్. ఇవి చూడండి, రాగితోటి చేసినాయి బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది జ్యూసులు కూడా చేస్తారు ఇక్కడ. జ్యూసులు కూడా ఫేమస్ బేకరీస్లో, ప్రతి బేకరీలో కూడా జ్యూస్ ఉంటుంది. చాక్లెట్స్, నట్స్ పెట్టారు చూడండి ఇక్కడ, గోవా ఫ్రూట్ నట్స్ పెట్టారు, గుమ్మడి గింజలు, పొత్తిరుగుడు గింజలు. ఇవి శనగపప్పు లాగా ఉంది, వేపారు చక్కగా, పెసలు వేపారు. రస్కులు ఇవి తెలిసినాయి కదా మనకి, చెక్కడాలు. ఇదంతా హాట్ ఐటము. చాలా రకాల ఐటమ్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. ఎంత ఓపిక్గా చేస్తారంటే వీటిని. ఇవి చూడండి, ఇది కూడా హాట్ ఐటము. పెసలు ఇందాక చూసాం కదా మనం. చాక్లెట్స్, ఫ్రెండ్స్ మీరు సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగకండి. కొబ్బరి నీళ్ళు తాగండి, చెరుకు రసం తాగండి. ఇట్లా జ్యూసులు ఉంటాయి కదా, ఏది అప్పటికప్పుడు మనకి ఫ్రూట్ జ్యూసులు తయారు చేసి ఇస్తారు, అవి తాగండి. మనకి చాలా మంచిది, బాడీకి హెల్దీగా ఉంటాం. ఈ మనకి పేర్లు చెప్పకూడదు, నాకు కాపీరైట్ పడుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి కదా రకరకాల కంపెనీలు, అవి తాగకండి. మనం ఎక్కువగా దేన్నైతే మనం ఎంకరేజ్ చేస్తామో ఆ ప్రోడక్టు మనకి దొరుకుతుంది రోడ్ పైన. అంతేగాని మనం ఎక్కువగా తక్కువ రేటుకి దొరుకుతుందని చెప్పేసి సాఫ్ట్ డ్రింకులు మనం తాగుతుంటే, చెరుకు రసం బండి ఇవి పెట్టుకున్న వాళ్ళకి సేల్ లేక ఇంకోటి చూసుకుంటారు. మన ఆరోగ్యాలు పాడైపోతాయి.
దొరికిన చోట చెరుకు రసం కానీ కొబ్బరి బోళం నీళ్లు కానీ ఇటువంటివి తాగండి ఎక్కువగా. రాగి తోటి చేసింది ఉంటుంది కదా రాగి జావ, అసలు వాళ్ళు ఎవ్వరూ పెట్టట్లా హోటల్స్లో. రాగి జావ చాలా మంచిది. అటువంటివి దొరికినప్పుడు వదలొద్దు. తాటి ముంజలు కానీ అటువంటివి దొరికినప్పుడు వదలొద్దు, తినండి. ఫ్రెండ్స్, మన మిర్చి బజ్జీ రెడీ అయింది. ఎంతనా ప్లేట్? 60 రూపీస్. 60 రూపీస్ అంట. కొంచెం రేట్ ఎక్కువే ఉంది, బట్ తప్పదు. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. తినేసేయటమే, దొరికిన చోట దొరికినట్టు తినేసేయటమే అండి. రేట్ ఎక్కువ తక్కువ చూడకూడదు. మన నార్మల్ మిరపకాయ బజ్జీ లాగానే ఉందండి, కాకపోతే ఏంటి కొంచెం మసాలా అది వేసారు కదా, కొద్దిగా కరకరలాడుతుంది. నూనెలో ఫ్రై చేశారు, ఒకసారి తీసి మళ్ళా వేసి కట్ చేసి మళ్ళా వేసి ఫ్రై చేశారు. ఫ్రెండ్స్, అన్న వాళ్ళది పలమనేరు, ఆంధ్ర. అన్న వాళ్ళు ఇక్కడ టిఫిన్ చేస్తాకి ఆగారు నాతో పాటు. ఆయన పేరు అజయ్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ బిజినెస్. ఏం బిజినెస్? మాది డ్రై ఫ్రూట్ బిజినెస్ ఉంది. డ్రై ఫ్రూట్స్ బిజినెస్. ఎట్లా ఉంటుందండి క్లైమేట్? ఎలా ఉంటుంది క్లైమేట్? మినీ ఊటీ అంటారు పలంనేరుని, చాలా బాగుంటుంది క్లైమేట్. నోట్లో పెట్టదు నా పిల్లోని. టమాటా ఎక్కువ పడుతుంది. అవునా, మంది టమాటా మెయిన్. మదనపల్లి పలంనేరు. మదనపల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? పలంనేరు 60 కిలోమీటర్లు వస్తుంది. మా బిజినెస్ పార్ట్నర్. చెప్పు. ఏం నా పేరు సుభాష్. సుభాష్. మీరేం చేస్తారు? మాది టైర్ షాప్ ఉన్నది, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్, దుర్గా టైర్స్ అనేసి. లేదా మంది పలంనేరే, సాయంకాలం పూట ఊరికి ఈరోజు లీవ్ అనేసి ఇట్లా వచ్చినా. సరదాగా. అవునా ఫ్రెండ్స్, ఇక్కడ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది, చూస్తున్నారు కదా. నేను ముందర ఆపేస్తాను. ఆ ముందర ఆపటం ఇంకా బేకరీలోకి వెళ్ళాను. సరే పర్లేదులేండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ అనుభవం అవుతూ ఉంటుంది. ఇదొక డిఫరెంట్. కాకపోతే బజ్జీలు నాకు రెగ్యులర్గా తినే అలవాటు లేదు. ఈ ఏరియా తింటారు, అనంతపురం, కడప ఈ ఏరియా తింటారు ఎక్కువగా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. మనకి ఎక్కువ తినము. మనం ఎప్పుడన్నా సరదాగా తిందామంటే వేసుకుంటాం, లేదు బయట నుంచి తెచ్చుకుంటాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఏరియా బాగా డౌన్ ఉంటుందండి. గత వీడియోలో మనం చూసాం కదా, ఆ లారీ ఒక పక్కకి ఇట్లా వాలిపోయి గట్టర్ ఇరిగిపోయి, గట్టర్ ఒక పక్కకి తిరిగిపోయింది. ఈ ఏరియాలోనే, ఈ ప్రాంతంలోనే. ఇది ఏంటంటే కొండ దిగుతున్నాం అన్నమాట. ఇప్పుడు అట్లా బండి వదిలేస్తే దిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటి చోట మైలేజ్ కలుస్తుంది అని చెప్పేసి గేర్ నోటర్ చేసేస్తారు, గేర్ కూడా వేసి ఉంచరు. ఇటువంటి చోట్ల యాక్సిడెంట్లు అవుతాయి. ఫ్రెండ్స్, నేను నెల్లూరు దాటాను. నైట్ ఒక 3 గంటలు ఆపుకున్నాను. 4 దగ్గర నుంచి ఆపుకున్నాను బండి. ఒక 3 గంటలు ఆపుకున్నాను. ప్రజెంట్ 7 అవుతుంది. ఇక్కడ షేరే డాబా ఉంది, షేరే పంజాబీ డాబా. ఈ పంజాబీ డాబా ముందు పెట్టుకున్నాను. కెమెరాలు అంతా ఉన్నాయి, సీసీ కెమెరాలు. ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. ఎంత అంటే 30 రూపీస్ అన్నాడు. సరే ఎక్కువేం కాదులే అని చెప్పేసి ఆపుకున్నా. ఈరోజు అన్లోడ్ ఉండదండి, ఆదివారం కదా, అన్లోడ్ ఉండదు ఇవాళ. టీ చెప్పాను, టీ తాగేసి ఇంకా ఎదరికెళ్ళి వాటర్ తీసుకుని వంట చేసుకుని బయలుదేరుదాం తినేసి. టీ చెప్పాను. బై చాయ్. ఇదే డాబా. ఇక్కడ
ఇట్లా వేసి ఉంటుందండి సిట్టింగ్ అంతా కూడా, ఇట్లా మంచాలు వేసి ఉంటుంది. లేదు ఒక్కొక్క చోట ఏం చేస్తారంటే నొలక మంచాలు వేస్తారు, ఇక వాటి మధ్యలో చెక్క ఒకటి వేస్తారు, కూర్చొని తినేయటం. ఇక్కడ రోటీ దొరుకుతుంది ఎక్కువగా, రోటీ పుల్కా ఇటువంటివి దొరుకుతాయి. చాయ్ ఫ్రెండ్స్, అన్నవాళ్ళు మనవాళ్ళే, అందరూ కూడా తెలుగు వాళ్ళే. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు అందరూ కలిసి. ఏం ఆర్డర్ ఇచ్చారన్నా? టీ తాగితే రౌండ్ టేబుల్. వంట ఉందా బండిలో? వంట ఉందా? లోకలేనా? ఓకే, ఇక్కడ లోకలే. ఫ్రెండ్స్, ఇంకా టీ తాగేసాను, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ముందుకి వెళ్ళిపోయి ఎక్కడన్నా కుదిరితే వంట చేసేసుకుంటాను, లేదు అంటే టిఫిన్ చేసేస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, చాలా పెద్ద పార్కింగ్ ఇది. టీసీఎల్ సంబంధించిన వెహికల్ కూడా ఆగింది, బిఎల్టీ లాజిస్టిక్స్ అంట. నాకు వెనక ఆగింది బండిది. ఎదరికి ఎక్కడెక్కడ నుంచో వస్తారు కదా, మహారాష్ట్ర అంటే దగ్గర 1000 కిలోమీటర్లు 1050 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఈ డబల్ డ్రైవరు లేకపోయేసరికి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా రోడ్ ఎక్కేసాం. ఇక్కడ నుంచి దంచడే ఇంకా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉలవపాడులో ఉన్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కాయలు రెడీ అయిపోయినాయి, మ్యాంగోస్ చూడండి. మనకి నూజివీడు చూసుకున్నా కానీ పోతుంది, లేదు ముదురు చెట్లు కాయ ఉంది కానీ పండు రాలేదు. ఇంకా ఉలవపాడు ముదురు చెట్లు పండు వచ్చినాయంట. అన్నతో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు మాకు నూజివీడు చూసుకున్నా, చిత్తూరు చూసుకున్నా కానీ ఆ కాయలు ఇంకా రాలేదు. ఉలవపాడు అప్పుడే వచ్చినాయా? ముదురు చెట్లు ఫస్ట్కి కొన్ని కాయలు వస్తాయి. ఓకే, పెద్ద చెట్లు ఉంటాయి కదా, అవి కొన్ని కాయ వచ్చేస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? డజన్ లెక్కేస్తున్నారా, కిలో లెక్కేస్తున్నారా? కిలో లెక్కేస్తున్నారు. ఇది పట్టుకోండి. ఎట్లా కిలో? 200, 180 అలా పడుతుంది. ఎన్ని దొరుకుతున్నాయి కిలోకి? కిలో సైజుని బట్టి వస్తాయి. మీడియం సైజులో అయితే 6, 7 అలా వస్తాయి. 6, 7 వస్తాయి. పెద్ద అయితే 4, 5. ఇది ఏంటి వెరైటీ ఏంటమ్మా? బంగినపల్లి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇట్లా ముందు వచ్చినాయని చెప్పేసి ఇవి పక్వానికి రాని పళ్ళు కాదండి. చుక్కొచ్చింది చూసారా? ఈ స్పాట్ ఉంటే చుక్కొచ్చినట్టు టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, దీనికి ఆరాగా కనబడుతుంది. ఇది ఉంటే చుక్కొచ్చినట్టు. ఇంకా ముందుకు కూడా ఉన్నాయి స్టాల్స్, అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా స్టార్ట్ అయిందండి మనకి మామిడికాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి. అన్న పెట్టుకున్నారు. అన్న, ఎన్ని వేసుకొచ్చారు? ఎన్ని ట్రేలు? 10 తీసుకొచ్చాను. 10 ట్రేలు. ఇంకా ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? 4 వారం అయింది. వారం రోజుల నుంచి వస్తున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. ఏంటిది? బంగినపల్లినా? బంగినపల్లి పండ్లు బాగుంటాయి. ఇది రెడ్డిష్ వచ్చింది ఏంటి? ఇది చెట్టు పండిన కాయ అయితే ఇట్లా వచ్చేది. ఓకే, చుక్క ఉందండి. చుక్క ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎట్లా ఇస్తున్నావు కేజీ? 250. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఒంగోలు దాటాను. అయితే రాజస్థాన్కి సంబంధించిన బండి ఫ్రూట్ బాక్స్లో వేసుకెళ్తుంది. అది పడిపోయింది, పక్కకు పడిపోయింది. దాన్ని లేపారు బండిని. ఇదే బండి, దీన్ని లేపారు. మీకు బాక్సులు కూడా చూపిస్తాను, కనబడుతున్నాయి కదా. ఈ బాక్సులు వేసుకెళ్తుంది. మొత్తం బెండ్ అయిపోయి ఉన్నాయి చూడండి. లేపి ఇక్కడ పార్కింగ్ ఉంటే ఈ పార్కింగ్లో పెట్టారు. ఫ్రెండ్స్, చూడండి, నిమ్మకాయలు వేసుకెళ్తుందంట లారీ. బాక్సులు అంతా చల్లా చేతులు అయిపోయినాయి చూడండి. మొత్తం బాక్సులు ఇక్కడే పడిపోయింది బండి. నిమ్మకాయలు ఇవి, నిమ్మకాయలు వేసుకెళ్తుంది. మొత్తం చల్లా చేతులు అయిపోయినాయి చూడండి. బాక్సులు, ఈ బ్యాగులు కూడా ఉన్నాయి. పోలీసులు వచ్చి వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. చాలా కేర్ఫుల్గా ఉండాలి. పచ్చి సరుకు తోలేవాళ్ళు, బండి ఆపుకుంటా కుదరదు అన్నవాళ్ళు డబల్ డ్రైవర్ మెయింటైన్ చేయండి. లేదు కమర్షియల్ వేసుకెళ్తున్నాం, మనకు ఆపుకుంటా అది కుదురుతుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ నైట్ టైము
1 గంట దాటిన తర్వాత కనీసం 4 గంటలు 5 గంటలు బండి పక్క తీసి ఆపుకోండి, సేఫ్ ప్లేస్లో సేఫ్గా జర్నీ చేయండి. ఫ్రెండ్స్, నేను గుంటూరు వచ్చేసాను. ఇంకా గుంటూరు విజయవాడ మనకి ఆదివారం పూట అన్లోడ్ అవుదాం అనుకున్నాను, బట్ గుంటూరు అన్లోడ్ చేస్తామన్నారు. ఇక్కడ దింపేసుకొని ఇంకా విజయవాడ వెళ్ళిపోతాను. ఇంకా నేనేం తినలేదండి పొద్దున్న నుంచి. చిలకడ దుంపలు ఉన్నాయి ఒక 1/2 కేజీ. ఈ చిలకడ దుంపల్ని ఉడకబెట్టుకొని ఇప్పుడు తింటున్నాను. ఫ్రెండ్స్, నిన్న గుంటూరులో అన్లోడ్ చేసుకున్నాం, ఆ క్లిప్ మీరు చూశారు కదా. ఇప్పుడు విజయవాడ వచ్చాను. విజయవాడ నిన్న అన్లోడ్ అవ్వలేదండి, ఆదివారం కదా హాలిడే. ఈరోజు అన్లోడ్ అవుద్ది, దింపుకొని ఇంకా వేరే లోడ్కి అయితే వెళ్ళిపోదాం. టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళుతున్నాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలంట మెయిన్ రోడ్లో. ప్రజెంట్ నేను ఐరన్ యార్డ్లో ఉన్నా, గొల్లపూడి ఐరన్ యార్డ్లో ఉన్నాను. రేకులు చూస్తున్నారు కదా షాపుల ముందు. ఐరన్ యార్డు ఇక్కడ యాంగిలేస్ రేకులు అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క షాపు అచ్చంగా రేకులు అమ్ముతారు. ఈ షాపు రేకులు అమ్ముతారు. ఇక్కడ కూడా చూడండి, ప్లాట్ఫామ్స్కి వాడతారు ఇవి. ఏదన్నా ఫ్యాక్టరీ కడుతుంటే లేదు ఒక లారీ బిల్డ్ చేస్తుంటే ఆ లారీకి ప్లాట్ఫామ్స్కి కానీ రకరకాలుగా ఉపయోగపడతాయి. థిక్నెస్ తేడా ఉంది చూడండి. ఈ రేకు ఒక మందం ఉంది, ఈ రేకు ఒక మందం ఉంది, అట్లా థిక్నెస్ తేడా ఉంటాయి రేకులు. ఇవి ఇళ్ళ పైకప్పులకు వాడే రేకులు. మీకు ఏ రోజు రేటు ఆ రోజు మారుతూ ఉంటుందండి. ఐరన్ యాంగిల్ ఒక రేటు ఉంటుంది, పైప్ ఒక రేటు ఉంటుంది. హర్షిత సేల్స్ కార్పొరేషన్ అంట. ఇక్కడ ప్లాస్టిక్కి సంబంధించిన పాల క్యాన్లు, టబ్స్ ఉంటాయి కదా, టబ్స్, వాటర్ క్యాన్లు, స్టూళ్ళు, ప్లాస్టిక్ ఐటమ్ అంతా వీళ్ళ దగ్గర దొరుకుతుంది. డస్ట్బిన్స్ ఉంటాయి కదా, ఆ డస్ట్బిన్స్ కూడా దొరుకుతాయి. కొంచెం తెలివిగా ఆలోచించి మీకు ఏదన్నా ఒక 5-6 వస్తువులు ప్లాస్టిక్వి కావాలి అనుకుంటే ఇట్లా హోల్సేల్ షాపుల్లో కొనుక్కోండి, తక్కువ దొరుకుతాయి. ఫ్రెండ్స్, మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇట్లా జీబ్రా లైన్స్ దగ్గర క్రాస్ చేయాలండి. అటు ఇటు చూసుకొని ఏమీ రావట్లేదు అన్నప్పుడు ఈ జీబ్రా లైన్స్ దగ్గర క్రాస్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయకూడదు. ఏంటంటే మన ఇండియాలో రూల్స్ అంతగా ఫాలో అవ్వం కాబట్టి సరిపోతుంది. టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ చేద్దాం. ఇంకా అన్న 2 ఇడ్లీ 2 బజ్జీ. ఫ్రెండ్స్, తీసుకున్నాను. మన ఆంధ్రాలో మీకు తెలిసిందే కదా, ఇడ్లీ, గారి, బజ్జీ, పూరి, చపాతీ ఇవే ఉంటాయి. చపాతీ ఇప్పుడు ఉండదు, మధ్యాహ్నం నుంచే ఉంటుంది. సారీ, ఇది రెగ్యులర్గా ఉండే ఐటమే ఉంటుంది. ఇంకా ఇవి తినేసి వెళ్ళిపోదాం సైలెంట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న కిరాణా షాప్ ఉంది. కోడిగుడ్లు తీసుకున్నాను, 4 గుడ్లు తీసుకున్నాను. కోడిగుడ్డు పొరుటు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.